మీ ఇంట్లో కనుక మీరు లైక్ అంటే చిన్న పిల్లల్లో అంటే 2 years లోపు పిల్లల్లో టీవీ కానీ ఫోన్స్ కానీ చూపిస్తుంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా మీకోసమే. అండ్ ఈవెన్ మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు లేదంటే మీ లైక్ చుట్టాల వాళ్ళ పిల్లలు ఎవరికైనా చూపిస్తుంటే కూడా యూ కెన్ జస్ట్ లైక్ షేర్ దిస్ వీడియో ఫర్ కొంత కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. అయితే ఈ 0 to 2 years పిల్లల్లో ప్రాబ్లం ఏంటంటే మన యొక్క బ్రెయిన్ గ్రోత్ అనేది ఈ యొక్క ఏజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. 0 to 2 years అనేది చాలా లైక్ కైండ్ ఆఫ్ ప్రీషియస్ టైం. అయితే ఎంతవరకు చూపించవచ్చు, ఈ స్క్రీన్ చూడడం వల్ల ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు లైక్ రిలీజ్ చేసిన లేటెస్ట్ రెగ్యులేషన్స్ ప్రకారము ఈ యొక్క ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఏమంటే స్క్రీన్ టైం రికమెండెడ్ అనేది 0. వాట్ ఎవర్ ద స్క్రీన్ మేబీ టీవీ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఫోన్స్ అవ్వచ్చు, స్క్రీన్ టైం అనేది 0 ఉండేలాగా చూసుకోండి. వీళ్ళకు ఏది కైండ్ ఆఫ్ పర్మిటబుల్ అంటే ఫోన్లో వీడియో కాలింగ్. ఇప్పుడు మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరితో వీడియో కాలింగ్ ఎట్లా అంటే అవతల వైపు ఎవరైనా మాట్లాడటం ఉంటే అది ఒక్కటి మట్టుకు చూపించవచ్చు తప్ప వేరే ఎట్లాంటి కంటెంట్ మట్టుకు చూపించకూడదు. ఇది చూపించడం వల్ల బ్రెయిన్లో జరిగే కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను. ఈ 0 to 2 years పిల్లలకి ఏమంటే మనం కానిది ఏంటంటే వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ నాట్ ట్రూ అంటే నేను అనే ఒక కైండ్ ఆఫ్ పర్సనల్ బౌండరీస్ ఉండవు. ఇప్పుడు సపోజ్ మనకు అనుకోండి టీవీలో లైక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం, వీ నో దాట్ లైక్ క్రికెట్ మ్యాచ్ అనేది ఎక్కడో ఒక లైక్ జరుగుతుందని తెలుస్తుంది. లేదంటే ఏదైనా ఫైటింగ్ సీన్ వస్తుంది, వీ నో దట్ ఇట్ ఈస్ ఎ షూట్. ఓకే, బట్ పిల్లల్లో ఏమంటే వాళ్ళకు రియాలిటీకి ఆ టీవీలో వచ్చే ఆ కైండ్ ఆఫ్ కంటెంట్కి తేడా అనేది తెలీదు. అండ్ పిల్లల్లో అంటే ఇది కొంత కైండ్ ఆఫ్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేను ఏంటి, నేను కానిది ఏంటి అనేది కూడా వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ మెకానిజం అనేది ఉండదు. దే థింక్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ దెమ్ సెల్ఫ్. అంటే లైక్ పర్సనల్ బౌండరీస్ అనేవి ఉండవు. ఎస్పెషల్లీ సైకలాజికల్గా, నేను చెప్పేది ఫిజికల్గా కాదు, సైకలాజికల్గా నేనేంటి, నేను కానిది ఏంటి అనేది వాళ్ళకి అనేది తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలో ఏదో కైండ్ ఆఫ్ కార్టూన్ పెట్టినారు, ఆ కార్టూన్సే నిజం లైక్ మనుషులని వాళ్ళు కైండ్ ఆఫ్ నమ్ముతారు. వాళ్ళు సపరేట్ అని కూడా ఆ యొక్క ఏజ్ గ్రూప్లో వాళ్ళకనేది తెలియదు. సో దీనివల్ల ఏమంటే బ్రెయిన్ యొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది. సో ఎండ్ ఆఫ్ 2 years మనకి ఏవైతే మైల్ స్టోన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఈ లైక్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్ ఇది మనకు డెవలప్ అవ్వడం లైక్ డిలే అవుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్క్రీన్ టైం కనుక ఎక్కువ ఉంటే ఇది మనకు ఆటిజం గానో లేదంటే ADHD గానో లేదంటే లైక్ సేమ్ కిడ్స్ వెన్ దే లైక్ గ్రో అప్ కొంత కైండ్ ఆఫ్ పెరిగినాక అగ్రెషను, ఇరిటబిలిటీ, ఆల్కహాల్కి అలవాటు పడ్డము, లేదంటే మిగతా కైండ్ ఆఫ్ వాట్ విసే లైక్ వ్యసనాలకు అలవాటు పడటము, ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాము. అండ్ ఈవెన్ ది సోషల్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లల్లో చాలామందికి సోషల్ స్కిల్స్ అనేది తక్కువ ఉంటుంది. దానికి మెయిన్ కారణం ఏమంటే చిన్నప్పుడే స్క్రీన్కి ఎక్స్పోజ్ అవ్వడము. అంటే ఇప్పుడు స్క్రీన్లో ఏంటి ఓన్లీ లైక్ వన్ సైడ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే స్క్రీన్లో ఉన్న వాళ్ళు మనతోని కమ్యూనికేట్ చేస్తారు తప్ప మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయము. సో దీనివల్ల ఏమంటే లైక్ 2-way కమ్యూనికేషన్ అనేది అర్థం కాదు. అండ్ ఆల్సో మరీ ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల దే లివ్ ఇన్ ఏ వర్చువల్ వరల్డ్. అంటే లైక్ నిజం ఏంటి అనేది కూడా తెలుసుకోలేని పొజిషన్లో ఉంటారు. వీళ్ళు లైక్ పెద్ద అయ్యాక సోషల్ యాంగ్జైటీ బారిన పడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా కైండ్ ఆఫ్ రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా కైండ్ ఆఫ్ మర్యాదలు చేయాలి, ఇవన్నీ కొంతవరకు తెలియకుండానే ఉంటాయి. ఇట్లా మనం కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటే మనకు అన్ని మైల్ స్టోన్స్ బాగా వచ్చి మన పిల్లలు రేపు పొద్దున అకాడమికల్గా పర్ఫార్మెన్స్ చేయాలన్నా, రేపు పొద్దున కొంత సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలన్నా వాళ్ళ బేసిస్ అనేది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇవన్నీ అందిస్తే దే విల్ గ్రో లైక్ మచ్ మోర్ స్ట్రాంగర్. అంటే ఫిజికల్గా కన్నా లైక్ సైకలాజికల్గా లైక్ దే విల్ బి మోర్ స్ట్రాంగ్. ఇది మనం అంటే లైక్ చాలామంది పేరెంట్స్ వచ్చి అంటారు మా వాడికి అలవాటు అయిపోయింది అంటారు. అలవాటు చేసింది మనమే కదా. సో దీన్ని మనం ఎట్లా కైండ్ ఆఫ్ ట్యాకిల్ చేయాలంటే ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మన యొక్క స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి. సో పిల్లలు ఎప్పుడు కూడా లైక్ పేరెంట్స్ని దే బిలీవ్ దెమ్ యాజ్ ఏ లైక్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ రోల్ మోడల్. మనము ఎప్పుడు ఫోన్లలో, మనం ఎప్పుడు టీవీలో అదేదో సినిమా వస్తుంది, ఇదేదో వస్తుంది అని, లేదో పిల్లోడికి ABC నేర్పిద్దామని నేను టీవీ పెడుతున్నా, ఇట్లాంటి సాకులు చెప్పి పిల్లలకి టీవీ చూపించడం వల్ల ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది పెరుగుతుంది. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యాజ్ ఎ పేరెంట్ మన స్క్రీన్ టైం అనేది తగ్గించుకోండి. యాజ్ సూన్ యాజ్ యూ గో హోమ్, అన్లెస్ ఇట్ ఈస్ ఏ లైక్ ఇంపార్టెంట్ కాల్, మీ ఫోన్ స్టాండ్లోనో ఫోన్ని సైలెంట్లోనో పక్కన పెట్టేసి కొద్దిసేపు లైక్ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ది సెకండ్ వన్ ఈజ్ ఎస్పెషల్లీ వెన్ పిల్లలు తినేటప్పుడు ట్రై టు కైండ్ ఆఫ్ కమ్యూనికేట్ విత్ దెమ్, ట్రై టు హ్యావ్ దట్ ఐ టు ఐ కాంటాక్ట్.
తినేటప్పుడు ఏమంటే తినరు, ఒక చోట కూర్చోరని మనం జనరల్గా టీవీస్ అది లైక్ పెడతా ఉంటాము. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వేర్ దట్ బాండింగ్ విల్ హ్యాపెన్. సో పిల్లలకి ఆల్వేస్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి ట్రై చేయండి. లైక్ తినేటప్పుడు స్టోరీస్ కానీ, పాటలు కానీ, లేదంటే ఏదైనా సౌండ్స్ కానీ చేస్తూ వాళ్ళకి తినిపియండి. థర్డ్ టిప్ వచ్చేసి, పిల్లల్ని ఎప్పుడైనా కూడా రియల్ వరల్డ్ లైక్ రిలేషన్స్కి అలవాటు చేయండి. అంటే లైక్ పక్కింటి లైక్ ఫ్రెండ్స్ ఉండడమా, లేదంటే వేరే లైక్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి లైక్ పంపించడమా. రియల్ వరల్డ్ అంటే లైక్ నిజం మనుషులతో మాట్లాడటం అనేది అలవాటు చేయండి. ఫోర్త్ థింగ్, పిల్లల్ని నేచర్కి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ దగ్గరగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అంటే మీ ఇంట్లో చిన్న గార్డెన్ పెట్టుకోవడమా, లేదంటే లైక్ మొక్కలకి వాటర్ పోపించడము, పిల్లలతో సీడ్స్ పెట్టించడము, వాళ్ళకి ఇట్లాంటి కొన్ని కైండ్ ఆఫ్ నేర్పిస్తూ ఉండండి. వీకెండ్స్లో యూ కెన్ లైక్ గో ఫర్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ మాల్స్, ఈ లైక్ ఆ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ గేమ్స్ కన్నా పార్క్స్ కానీ, లేదంటే ఇంకా లైక్ జంతువుల దగ్గర కానీ ఇట్లాంటి వాటి దగ్గర తీసుకుపోవడానికి ట్రై టు గివ్ దట్ ప్రయారిటీ. అండ్ అదర్ థింగ్ ఈజ్, చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ పైన కొంతవరకు ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి మటుకు ట్రై చేయండి. సో ఇంకా కూడా ఏమన్నా కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, లేదంటే ఏమన్నా కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే కానీ నాకు కామెంట్ బాక్స్లో చేయండి. ఐల్ బీ హ్యాపీ టు ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.